హాయ్ ఆల్, ఇదైతే ఉగాది వ్లాగ్ అనమాట. సో మేము ఉగాది ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో చూసేద్దాం రండి. సో ఫస్ట్ అయితే నేను ముగ్గు వేద్దామనేసి ఇలా కొన్ని పూల రెక్కలు తీసానమాట. సో వాటితో ఫస్ట్ మార్నింగ్ లేవగానే ముగ్గు వేస్తున్నాను ఇంటి ముందు. సో ఇలాగ డిఫరెంట్ కలర్స్ ఆఫ్ పెటల్స్ తీసుకొని నేనైతే ముగ్గు కంప్లీట్ చేశాను ఇంటి ముందు. అండ్ అలాగా ఫస్ట్ ఇది పని స్టార్ట్ చేసేసి దాని తర్వాత ప్రసాదాలు చేద్దామని పాయసానికి పాలు పోసేసి గిన్నెలో పెట్టేశాను. అండ్ బయట ఇలాగ మామిడి తోరణాలు, బంతిపూలు అవన్నీ పెట్టాము. ఒక మంచి ఫెస్టివ్ వైబ్ వచ్చింది కదా. ఇదిగోండి మా వాడు కూడా పూలు తీసుకొని ఆడుకుంటూ హెల్ప్ చేస్తున్నాడు అనమాట. అండ్ ప్యారలల్గా మా అత్తయ్య అయితే గారెలు కూడా వేసేస్తున్నారు. అండ్ నేనైతే ఇక్కడ ఇంకా తర్వాత అవుట్ఫిట్ చేంజ్ చేసుకొని వచ్చేసాను. ఈ అవుట్ఫిట్కి అయితే ఒక స్టోరీ కూడా ఉంది, నేను లాస్ట్లో చెప్తాను అదేంటో. సో ఇలా అయితే నా లుక్ కంప్లీట్ చేశాను. ఉగాది కాబట్టి నేను గ్రీన్ కావాలి అనుకున్నాను. సో ఐ గాట్ దిస్ లెహెంగా స్టిచ్డ్ అండ్ ఇలాగ సింపుల్గా రెడీ అయ్యాను. ఇంట్లోనే ఉంటున్నాం కాబట్టి పెద్దగా రెడీ కూడా కాలేదనమాట. అండ్ దాని తర్వాత ఆబ్వియస్లీ ఉగాది పచ్చడి చేయాలి కదా. సో నేను వాటికి కావాల్సినవన్నీ సెట్ చేస్తున్నాను అనమాట. ఇలాగ ఒక ప్లేట్లో అన్నీ కావాల్సినవి ఫస్ట్ స్టెప్ పక్కకు పెట్టేశాను. సో చేయడం ఈజీగా ఉంటుందని. అండ్ దెన్ ఐ స్టార్టెడ్ ద ప్రిపరేషన్ యాజ్ యూజువల్. ఆబ్వియస్లీ చింతపండు రసం పోసేసి అండ్ దాని తర్వాత దాంట్లోకి కావాల్సినవి అన్నీ వేసాము. సో షడ్రుచులు అలాగే లైక్ ఎవ్రీ ఇయర్ లాగానే ఇయర్ కూడా అన్ని ఎక్స్పీరియన్సెస్ అవుతూ ఉంటాయి. సో బట్ యునో విషింగ్ ఇట్ టు బీ ఎ గుడ్ అండ్ హెల్తీ అండ్ హ్యాపీ ఇయర్ ఈజ్ ఆల్ ఐ వాంటెడ్. సో అలాగా ఉగాది పచ్చడి కూడా కలిపేసి పక్కకు పెట్టేసి ప్రసాదాలన్నీ ఒక దగ్గర పెట్టాను అనమాట. పరవన్నం, పులిహోర, గారెలు అవన్నీ ఒక దగ్గర పెట్టేసి ఇంకా నెక్స్ట్ పూజ ప్రిపరేషన్స్ చేస్తున్నాము. మా హస్బెండ్ చేస్తుండే అనమాట. సో ఫొటోస్ అన్ని క్లీన్ చేసి వాటిని రెడీ చేస్తుంటే మా వాడికి పూజలు అంటే చాలా ఇష్టం. సో వాడే అన్నీ అందిస్తూ ఉంటాడనమాట. సో అదిగోండి అగరబత్తులు, ఒత్తులు అన్నీ తీసి నాన్న టూ అని చెప్తున్నాడు, టూ వేయాలి అనేసి. సో అలాగా మేము పూజ అయితే స్టార్ట్ చేసేసామన్నమాట. పొద్దున్నే ఆల్మోస్ట్ డైలీ వీళ్ళిద్దరూ ఎర్లీ మార్నింగ్ రోజు బుడ్డోడు ఇంకా నరేష్ ఇద్దరు పూజ చేస్తారు. సో వాడే చెప్తాడన్నీ నెక్స్ట్ ఇది చేద్దాము అది చేద్దాము అనేసి. సో అలాగా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది వాడు అలా అన్నిట్లో పార్టిసిపేట్ చేస్తుంటే. అండ్ ఎస్పెషల్లీ పూజలు వాడికి అయితే చాలా ఇష్టం. రోజు మార్నింగ్ డెఫినెట్గా పూజ చేయాలన్నమాట. సచ్ ఎ గుడ్ బాయ్. ఇంకా నేను పంచాంగం పెట్టడం మర్చిపోయాను అనేసి పంచాంగం కూడా పెట్టేసి ఇంకా పూజ స్టార్ట్ చేసాము. ఇంకా అలాగా మేమైతే పూజ చేస్తున్నాం అనమాట. ఇదిగోండి వాడు చూడండి చక్కగా పూలు పెడుతున్నాడు. అండ్ వాడు చెప్పాను కదా ఒక రిచువల్ ఉంటుంది వాడికి, ఇదే స్టెప్స్ అనేసి. సో ఫస్ట్ అగరబత్తులు ఇవ్వాలి, పూలు పెట్టాలి అవన్నీ అనేసి. సో దాని తర్వాత వెంటనే ఇంకా వాడు లేచి నెక్స్ట్ ఇంకా గంట కొట్టాలి అని చెప్తున్నాడు అనమాట. సో నెక్స్ట్ ఏం చేయాలి అనగానే ఇంకో గంట తీసుకొచ్చిస్తున్నాడు. లేదు నాన్న ఇంకా వేరే ప్రసాదాలు అవి పెట్టాలన్నా వినట్లే, గంట కొట్టాలి మనం అంటున్నాడు అనమాట. సో ఎన్నో రోజుల నుంచి వాడు గారెలు కావాలి అని అడుగుతుంటే ఇంక ఇవాళ ఫైనల్లీ గారెలు వేసాం. సో వాడు దేవుడు తినాలి ఆగు నాన్న అంటే ఎమ్మటే స్వామి తిను అని చెప్పేసి ఇంకా వాడు అడుగుతూనే ఉన్నాడు, అమ్మ గారెలు పెట్టు అనేసి. లేదు స్వామి తినాలి అని చెప్పి ఇక్కడ నేను వాడిని ఆపుతున్నాను అనమాట. సో అలాగా సింపుల్గా పూజ చేస్తున్నాము మేము. నేను దాని తర్వాత అది అయిపోగానే హారతి ఇచ్చేసామన్నమాట. సో హారతి ఇచ్చేసి అలాగా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది అండ్ అందరం బ్లెస్సింగ్స్ తీసేసుకున్నాము. ఇంకా దాని తర్వాత నేను మా ఇంట్లో వాళ్ళకి ఉగాది పచ్చడి ఇచ్చేసాను అనమాట. సో మీరు ఎంతమంది ఇది ఫాలో అవుతారు? ఫస్ట్ మనం ఉగాది పచ్చడి తాగగానే ఏ టేస్ట్ వస్తే ఇయర్ అంతా అలా ఉంటుంది అనుకుంటారు కదా. నాకైతే ఈసారి సాట్ టు బిటర్ లాగా అనిపించింది. సో చూడాలి డెఫినెట్గా ఇయర్ ఎలా ఉంటుంది అన్నది. సో ఇలాగ నేనైతే ఫస్ట్ అందరికీ ఉగాది పచ్చడి ఇచ్చేసాను అనమాట. అండ్ వాళ్ళకి ఇచ్చాక నేను కూడా తీసేసుకొని దాన్ని టేస్ట్ చేసేసాను. సో యాజ్ సెడ్ నాకైతే ఫస్ట్ కొంచెం సాల్ట్ టేస్ట్ వచ్చింది. సో చూడాలి హౌ దిస్ ఇయర్ విల్ బీ. అండ్ దాని తర్వాత ఇంకా మా బుడ్డుడికి ఫస్ట్ టైం ఉగాది పచ్చడి పెడుతున్నాము. సో చూడండి వాడికైతే ఏం అర్థం కాలేదు, కానీ ఇంకోసారి పెడతా అంటే వద్దన్నాడు. దాని తర్వాత అత్తయ్య ప్రసాదాలు పెట్టిస్తుండే. సో అప్పటికి ఇంకా ఫుల్ ఆకలేసింది. సో మంచిగా ఆ పాయసం గారెలు తినేసాము. అండ్ ఇక్కడ నేనైతే ఇంకా పంచాంగం చదువుతున్నాను. నాకు ఉగాదికి నేను వెయిట్ చేసేదైతే దీనికోసమే. ఫస్ట్ మన రాశి ఏంటి,
దాంట్లో ఆదాయం ఎంత ఉంది, వ్యయం ఎంత ఉంది అని ఫస్ట్ చూసుకుంటాను అనమాట. సో ఇక్కడ నేనైతే ఇంకా కొంచెం తెలుగు కాబట్టి మంచి అందరికీ తెలుగు చదవడం రావట్లేదు కాబట్టి ఇంకా మనకి కొంచెం వచ్చు కాబట్టి నేను చదువుతున్నాను. సో ఓపెన్ చేసేసి ఫస్ట్ నరేష్ది చదివాను అండ్ తర్వాత నాది, మా ఇంట్లో నాకు తెలిసిన వాళ్ళందరివి ఎలా ఉన్నాయి అన్నీ చూసేసాను అనమాట. సో నాకు యాక్చువల్లీ ఇది ఇష్టం, సో ఐ డిడ్ దట్. అండ్ దాని తర్వాత కొంచెం ఫోటో సెషన్ చేసుకున్నాను అండ్ మై హస్బెండ్ హెల్ప్ మీ విత్ ఇట్. సో ఇలాగైతే ఐ మీన్ క్యూట్ ఉంటుంది కదా పండుగల టైంలో ఇల్లు ఇలాగ చక్కగా పూలు అలా మంచి డెకరేషన్ ఉంటే ఒక మంచి ఫెస్టివ్ వైబ్ వస్తుంది, మనకు కూడా మంచిగా అనిపిస్తుంది. సో ఫెస్టివల్స్ అయితే నేను డెఫినెట్గా ఇంటిని మంచిగా డెకరేట్ చేసుకోవడానికే చూస్తాను, ఎందుకంటే ఆ వైబ్ ఉంటుంది, మనకు కూడా కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది దాని రెగ్యులర్ కన్నా. సో ఇలా అయితే నేను ఇంటిని డెకరేట్ చేశాను అనమాట. అండ్ ఈ డ్రెస్ గురించి చెప్తాను కదా, ఈ అవుట్ఫిట్ నేను ఒక శారీ నుంచి చేయించుకున్నాను అండ్ ఈ ఓనీ అయితే మా పెళ్ళిలో నరేష్ వేసుకున్న షేర్వానీకి చేయించిందనమాట. అండ్ దాని తర్వాత ఇంకా లంచ్కి ఒక మంచి మెనూ ప్రిపేర్ చేద్దాం, సింపుల్ ఫుడ్ చేద్దాం అనుకున్నాము. సో దానికైతే పరవన్నం, పులిహోర ఆల్రెడీ మీరు చూస్తారు కదా, ఇంకా అండ్ రైస్. ఆబ్వియస్లీ ఉగాది అంటేనే మామిడికాయ కాబట్టి మామిడికాయ పప్పు చేసాము అండ్ దాంతోపాటు కొంచెం టొమాటో రసం అండ్ సమ్ చిప్స్ అండ్ ఆల్. సో ఉత్తపప్పు, నెయ్యి అన్నీ వేసుకొని చక్కగా నేనైతే మంచి హోమ్ ఫుడ్ తిన్నాను. యాక్చువల్లీ వెజ్ పండుగలు కదా ఇవన్నీ, కొంచెం ఏమంటారు వెజ్లో ఎలాంటి ఐటమ్స్ చేస్తే బాగుంటుంది అని ఆలోచించి ఆ రోజు ఎందుకో సింపుల్ ఫుడ్ తినాలనిపించింది. సో ఎక్కువ హడావిడి లేకుండా చాలా సింపుల్గా ఈజీగా అయిపోయి చేసుకున్నాము. సో దాట్ యూనో తక్కువ టైం పట్టింది, మంచిగా అయిపోయింది అండ్ వీ రియలీ ఎంజాయ్డ్ ద డే. అండ్ ఇలాగైతే మేము ఉగాదిని కంప్లీట్ చేసుకున్నాము. ఇది నా ముగ్గు అండ్ నేను వేసిన ముగ్గు అండ్ నేను చేసిన ఉగాది పచ్చడి అండ్ ఆల్. సో యా, ఇదైతే మా ఉగాది వ్లాగ్. మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము, మీరు కూడా మీ ఫ్రెండ్స్తో ఫ్యామిలీతో పండుగ బాగా సెలబ్రేట్ చేసుకున్నారని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ like, share and subscribe to my channel Srilekha Unscripted for more such videos. And yeah, see you guys in the next video. Bye bye.